నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. ఈ మధ్య తెలిసి చేస్తున్నారో కానీ అటు సినిమా వాళ్ళు కావచ్చు, ఇటు బుల్లితెర నటులు కావచ్చు, అనుకోకుండా మతపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న మధ్య ఓ ప్రముఖ ఛానల్కి సంబంధించిన యాంకర్ దేవతామూర్తులంతా కూడా కేవలం కల్పితాలు, నిజాలు కాదు అంటూ పెద్ద దుమారానికి తెరరేపింది. సో ఈ నేపథ్యంలో ఆమె మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందరూ కూడా భయంకరంగా ఆమెను ట్రోల్ చేశారు. సో చివరిగా ఆమె క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమించండి, తెలియక ఏదో ఫ్లోలో మాట్లాడేశాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసిన తర్వాత కానీ శాంతించలేదు నెటిజన్లు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, గతంలో అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇటీవల కాలంలో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే హిందువులు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఎక్కడైనా సరే మతపరమైన మాటలు మాట్లాడేటప్పుడు కావచ్చు, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలు, మన దేవతల గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. సనాతన ధర్మం అనేది ఈ మధ్య మనం బాగా వింటున్నాం. మరొక వైపు దేవుళ్ళ మీద జనాలకు బాగా భక్తి పెరిగిపోయింది. సో దేవుళ్ళని బాగా నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైనా పొరపాటున అన్నా కూడా ఎవరు కూడా అంటే మతపరంగా ఎవరు సహించలేకపోతున్నారు. అయితే ఇటీవల ఒక షోలో సుడిగాలి సుధీర్కి బుల్లితెర మీద మంచి పేరుంది. అటు అమ్మాయిల్లో కావచ్చు, లేడీస్లో మంచి క్రేజ్ ఉంది, మంచి యాంకర్గా పేరుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఒక టైప్ ఆఫ్ హీరో బుల్లితెరకు మాత్రం. సో ఈ నేపథ్యంలో ఒక ఛానల్కి చేసినటువంటి ఒక షోలో రంభ, ఈవిడ గతంలో హీరోయిన్గా చేసేది, చాలా సినిమాలు, మంచి హిట్ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవితో కూడా బావగారు బాగున్నారు లాంటి హిట్ మూవీస్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకొని ఈ ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఈ స్టేజ్ షోలకు, అదేవిధంగా ఈ కొన్ని షోలకు గెస్ట్గా రావడం, ఇప్పుడు పాత హీరోయిన్లందరూ ఇది ఒక ట్రెండ్గా వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో హీరోయిన్లందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో జడ్జిలుగా రావడం ఇలా ఉంటున్నారు అనమాట. సో మేము జడ్జిగా వచ్చిన ఒక షోకి సుడిగాలి సుధీర్ నంది కొమ్ముల్లోంచి అట్లా దేవుడిని చూస్తుంటారు. మామూలుగా మన హిందువులకి ఏంటంటే అది ఒక నమ్మకం. మనం ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు చెవుల్లోంచి శివుని చూస్తే మంచిది, శివుడు దర్శనం బాగవుతుంది, మోక్షం అనే ఒక ఉద్దేశంతో మనం కూడా నందీశ్వరుడు చెవుల్లోంచి శివయ్యని దర్శించుకుంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. రంభ వచ్చింది కాబట్టి, రంభ బావగారు బాగున్నారు సినిమాలో హీరోయిన్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. సో చిరంజీవి రచనకి భర్తగా, అంటే ఆమెని ప్రేమించిన అతను మోసం చేస్తే రచన చచ్చిపోతుంటే ఆ సందర్భంలో నేను మీ భర్తగా నటిస్తాను, పదండి మీ ఇంటికి వెళ్దాం, మీ వాళ్ళకి నన్ను మీ హస్బెండ్గా పరిచయం చేయండి, కొన్ని రోజుల తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అప్పుడు మీ మీద సింపతి పెరుగుతుందని ఏదో మాట్లాడేసి తీసుకొస్తారు. సో తీసుకొచ్చినప్పుడు రచన, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుడికి వెళ్తారు. సో గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు చెప్తారు, బాబు నందీశ్వరుడి చెవుల్లోంచి స్వామివారిని దర్శించుకోండి, మోక్షం అన్నట్లుగా చెప్తారు. సో అప్పుడు చిరంజీవి ఏం చేస్తారంటే ఆ నందీశ్వరుడి చెవులోంచి ఇలా పెట్టి ఇలా చూస్తారు. అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ రచన చెల్లెలు రంభ అనమాట. సో రంభ కూడా అప్పుడే అంటే రంభ వేరే ఊర్లో చదువుకుంటుంది. చిరంజీవి రంభ అక్కడే పరిచయం అవుతారు, న్యూజిలాండ్లో. అక్కడ నుంచి వస్తుంది అనమాట. అక్క పెళ్ళి అయిపోయింది, చూద్దామని చెప్పి వస్తుంది. వచ్చి చిరంజీవి చూసిన సందర్భంలో సడన్గా అట్లా రంభ స్క్రీన్ మీదకి వస్తుంది అనమాట. సో చిరంజీవి షాక్ అవుతాడు. మళ్ళీ ఇట్లా కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూస్తాడు, అంటే భ్రమేమో మళ్ళీ చూస్తాడు. మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ రంభ కనిపిస్తుంది. దేవుడి దర్శనం అయిందా బాబు అంటే దేవత దర్శనం అయింది అంటాడు. యాక్చువల్గా అది కూడా తప్పే, ఎందుకంటే ఇది మనం మతపరంగా అట్లా చూస్తున్నాం కాబట్టి తప్పనమాట, దేవత కనిపించింది అని చెప్పడం. కానీ అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. చిరంజీవి మీద ఉన్న క్రేజ్ కావచ్చు, ఆ సినిమా మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ కావచ్చు, దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సో కానీ రాను ఏంటంటే, గతంలో మనం హిందూ దేవుళ్ళ మీద జోకులు వేసినా పెద్ద అంతగా అంటే ఇప్పుడు రియాక్ట్ అవుతున్నంతగా అంతగా అప్పుడు అయ్యేది కాదు. ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు జనాలు కూడా. సో సుధీర్ చేసినటువంటి పనికి అందరూ నెటిజన్లు తిరగడం స్టార్ట్ చేశారు. ఏంటి ఆ శాస్త్రాలు, మీరు చేసిన ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది అయితే సుధీర్ మీద కేసు పెట్టాలి, శిక్షించాలి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. సో మరి ఇంకా సుధీర్ అయితే రెస్పాండ్ కాలేదు, ఎక్కడ క్షమాపణ చెప్పలేదు. మరి మతపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అటు సినిమా వాళ్ళు కావచ్చు, ఇటు బుల్లితెర నటులు కావచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే అందరూ దేవుళ్ళని బాగా నమ్ముతున్నారు. సో మతపరం మీద ఇట్లాంటి స్కూప్స్ చేసేటప్పుడు దేవుళ్ళ మీద లేకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.